థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క భాగముతో క్రీస్తు రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి అంశములో మరి యొక్క భాగముతో మీ ముందుకు రావటానికి ప్రభు సహాయం చేశాడు. చెప్పబడబోతున్నటువంటి వాక్యమును శ్రద్ధగా వినండి. వాక్య ధ్యానమునకు ముందు ధ్యానము కొరకు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఎలీషా ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం. నీ పాదాల దగ్గరికి వచ్చినాం, కృప చూపించు. నీ దాసును మరుగుపరుచుకొని వాక్యాన్ని ప్రభువా ఇదిగో లోతైన సత్యాలను బయలుపరచు. పరిశుద్ధాత్మదేవ, నీవు మాట్లాడు. వినగలిగిన చెవుని కూడా దయచే ప్రభువా. ప్రతి మాటని గ్రహించటానికి సాయం చేయి. వాక్యాన్ని ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టకుండా వాక్యాన్ని ప్రభువా నెమ్మరు వేసుకునటానికి, వాక్యానుసారంగా నడవటానికి కృప చూపించు. వాక్యానుసారంగా నడవటానికి కృప చూపించు. వాక్యానుసారంగా నడవటానికి సహాయం ఇచ్చి ఆ వాక్యం మా జీవితంలో నూరంతలు ఫలించటానికి కృప చూపించు. ఇదివరకు తెలియని సత్యాలని ప్రభా నీ బయలుపరచు. గత 24వ భాగములో అనేకమైన ఉన్నతమైన ఉపదేశము చేత ఒక్కొక్క విషయాలను నీవు మాకు బయలుపరుస్తూ వచ్చావు. ఈ 25వ భాగములో నీ దాసుని బలపరిచి నాతో నీ బిడ్డలతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నూరంతలు ఫలితాన్ని ఫలించే బిడ్డగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దమని మమ్మల్ని మేమే నీ చేతికి సమర్పిస్తూ సమస్త ఆటంకాన్ని తొలగించి నీ ఆత్మకార్యాన్ని జరిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియ దేవుని జనాంగమా, గత 24వ భాగములో చేతి సహాయము లేకుండా వచ్చి ఆ ప్రతిమను విరగగొట్టినటువంటి రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను అని రాబోచున్నటువంటి క్రీస్తు రాజ్యమును గురించి, 1000 ఏండ్ల పరిపాలన రాజ్యమును గురించి ధ్యానించి ఉన్నాము. ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో వివరించబడినటువంటి ఆ ప్రతిమ పాదముల మీద ఈ చేతి సహాయము లేని రాయి వచ్చి కొట్టింది. అప్పుడు ఆ ప్రతిమ తుత్తునీయులుగా విరగొట్టబడింది. ఆ ప్రతిమలో ఉన్నటువంటి లోహములన్నీ కూడా రాజ్యములను బయలుపరుచుచున్నవి అని మనం ధ్యానించాము. అనగా బంగారము బబులోను సామ్రాజ్యము అనియు, వెండి మాదియా పారసీక రాజ్యము అనియు, ఇత్తడి గ్రీకు సామ్రాజ్యము అనియు, ఇనుము రోమా సామ్రాజ్యము అనియు, మట్టి ఇనుము కలిసినటువంటిది ప్రస్తుతము జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వములు అనియు, అటు పిమ్మట 2 పాదములకు కలిపి 10 వ్రేళ్ళు అని కదా వాక్యంలో చదువుతున్నాము. ఆ యొక్క 10 వ్రేళ్ళు రోమా రాజ్యంలో నుండి విడిపోయి స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకొని పరిపాలించినటువంటి 10 రాజ్యములు. లేదా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో నుండి సముద్రములో నుండి పైకి వస్తున్నటువంటి ఆ మృగానికి 10 కొమ్ములు అని కదా మనం తెలుసుకున్నాము. ఆ 10 కొమ్ములే ఆ 10 వ్రేళ్ళు. లేదా యూరోపియన్ కంట్రీస్, ఈ రాజ్యములన్నిటినీ కూడా చేతి సహాయము లేకుండా వచ్చినటువంటి రాయి విరగగొట్టినట్లుగా వాక్యములో చదివాము. మరి ఈ లోహములన్నీ కూడా ఒక్కొక్క రాజ్యము అయినప్పుడు చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి రాయి కూడా ఒక రాజ్యమే కదా. పైగా ఆ రాయి ఆ ప్రతిమను విరగగొట్టి
సర్వభూతలమంతా మహాపర్వతమాయను అని వాక్యంలో చదువుతున్నాం. ఆ మహాపర్వతమే రానున్న క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన రాజ్యమని స్పష్టంగా మీరు గ్రహించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఇప్పుడు ఈ యొక్క 25వ భాగంలో అదే క్రీస్తు రాజ్యమును గూర్చి మరికొన్ని సంగతులు స్పష్టముగా ధ్యానించగోరుచూ ఉన్నాను. మొదటిగా మనం చూసినట్లయితే ఆ 1000 ఏండ్ల పరిపాలన రాజ్యము ఏ విధముగా ఉండబోవును అనేటువంటి విషయాన్ని చెప్పటానికి గాను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనములో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఒకవేళ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే యూదులకు నేను అప్పగింపబడకుండునట్లుగా నా శిష్యులు పోరాడుదురు కదా అని, ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఆయన స్పష్టము చేసి ఉన్నాడు. చదవండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. చాలు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని అనను. ఆ వచనములో 2 పర్యాయములు అంటున్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ప్రారంభములో అంటూ ముగింపులో కూడా నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అంటున్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, ఇహ సంబంధమైనది కాదు అంటే దాని అర్థం గమనించండి. కొంతమంది వాక్యమును సరైన రీతిలో అర్థము చేసుకోలేని వారుగా ఉండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పి ఉన్నాడు గనుక ఈ లోకములో యేసు ప్రభు రాజ్యము చెయ్యడు అని కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు లేదా చెబుతూ ఉన్నారు. వారి యొక్క తలంపులు సరైనవి కావు. ఇంతకు ముందు మనం ధ్యానించిన విధముగా సంఘము అనేటువంటి మనమే ఆయన రాజ్యము. తన రక్తము చేత విమోచించి మనలను తన తండ్రికి ఒక రాజ్యముగాను యాజక సమూహముగాను చేసి ఉన్నాడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోను 5వ అధ్యాయం 10వ వచనంలోను చాలా స్పష్టంగా మనం చూసాం. కాబట్టి సంఘమే ఆయన రాజ్యం. తర్వాత అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో, మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని పౌలు తన దగ్గర ఉన్నటువంటి తోటి ఖైదీలను లేదా శిష్యులను వారి యొక్క మనస్సును దృఢపరిచినట్టుగా వాక్యములో మనం చదివాం. మనమే ఒక రాజ్యమైనప్పుడు మళ్ళీ ఇంకా రాజ్యంలో ప్రవేశించటం ఏంటి అంటే దాని అర్థం సంఘము ఆయన రాజ్యమే, కానీ ఈ సంఘమును తీసుకొని వెళ్ళి స్వచ్ఛముగా ఒక రాజ్యంలో పెడతాడు, ఒక పరిపాలనలో ఉంచుతాడు. అదే 1000 ఏండ్ల పరిపాలన రాజ్యము. అంటే ఇప్పుడు ఈ రాజ్యము శాంపిల్, మనం వెళ్ళి చేరబోయేటువంటి రాజ్యము సంపూర్ణమైనది. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడే, కానీ ఈ భూమి మీద ఆయన రాజ్యము చెయ్యడు అని అర్థం కాదు. మరి ఈ లోక సంబంధమైనది కాదు అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకము అనగా ముఖ్యముగా 3 కార్యములతో ఉంది. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబము. రాబోతున్నటువంటి 1000 ఏండ్ల పరిపాలనలో ఈ 3 ఉండవు అని మనం తెలుసుకోవాలి. శరీర ఆశ ఉండదు, నేత్రాశ ఉండదు, జీవపు డంబము ఉండదు. శరీర ఆశ అనగా అర్థం ఏమిటి? ఉదాహరణకి ఆకలి అనేది శరీర ఆశ. ఆయన ఆకలి కొని ఉండగా
అపవాది ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయినట్లయితే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లుగా ఆజ్ఞాపించమని చెప్పాడు. అది శరీర ఆశ. అటు పిమ్మట అపవాది ఆయనను ఎత్తైనటువంటి ఒక ప్రాంతమునకు తీసుకొని వెళ్ళి లోక రాజ్యములన్నిటినీ చూయించాడు. అది నేత్ర ఆశ. అదే అపవాది ఎత్తైన ఒక శిఖరము మీదకి, దేవాలయం మీదకు తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి కిందకి దూకమని చెప్పాడు. నువ్వు ఆ విధంగా దూకితే దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కదా, నీకు దెబ్బ తగలదు కదా అని చెప్పాడు. అది జీవపు డంభం. పైనుంచి కింద పడితే దెబ్బలు తగలవా? పైనుంచి కింద పడితే దెబ్బలు తగలవు అనేది అబద్ధం. మరి వాస్తవం ఏంటి? దెబ్బలు తగులుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే లేని దానిని ఉన్నట్టుగా చూయించుకోవటమే జీవపు డంభం. లేని దానిని ఉన్నట్టు చూయించుకోవటమే జీవపు డంభం. మన దగ్గర ఒక వస్తువు లేదు, నీ దగ్గరే కాదు అది నా దగ్గర కూడా ఉంది అని అంటాం చూడండి, అదే జీవపు డంభం. బూస్టింగ్ అవర్ సెల్ఫ్స్, జీవపు డంభం. వెనకట ఒక నక్కంట పులిని చూసి వాతలు పెట్టుకుందంట. వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి అయిపోద్దా? కాదు కదా. కాబట్టి ఈ లోకం అనగా అర్థం ఏంటంటే శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంభం. ఇక పైగా ఈ లోక సంబంధమైనది కాదు అని ఎందుకు అన్నాడంటే ప్రస్తుతము ఈ లోకములో ఎక్కడ చూసినా సరే దురాశలతో నిండిపోయింది. దురాశలతో. తీతు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకి బోధించుచున్నది. సో ఈ వాక్యములో ప్రారంభంలో మనం ఏం చూస్తున్నామంటే ఈ లోకము ఎవరితో నిండిపోయిందంట? భక్తిహీనతతోనూ పైగా దురాశలతో నిండిపోయిందంట. అంటే రాబోయేటువంటి క్రీస్తు రాజ్యం అనేటువంటి 1000 ఏండ్ల పరిపాలనలో భక్తిహీనత అనేది ఉండదు. పైగా ఏముండదంట? దురాశలు అనేవి ఉండవు. అందుకనే మరొక చోట ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? సియోనులో నుండి విమోచకుడు వచ్చి యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనతను ఏం చేయనట? తొలగించును లేదా తీసివేయనని వాక్యంలో ఉంది. అంటే యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అంటే అర్థం ఏంటి? యాకోబు అంటే యాకోబు ఒక్కడేనా ఏంటి? చెప్పండి. యాకోబులో నుండి అర్థం ఏంటి? యాకోబుకి ఎంతమంది అబ్బాయిలు? 12 మంది. ఆ 12 మంది అబ్బాయిల సంతానాన్ని కలిపి ఏమంటున్నారు? ఇశ్రాయేలు జనాంగం. అదే యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం అంతటిలో నుంచి ఏం తొలగిస్తాడు ఆయన? భక్తిహీనత. ఆ విధముగా వారందరిలో నుంచి భక్తిహీనత తొలగించిన తర్వాతనే ఆయన 1000 ఏండ్ల పరిపాలన రాజ్యాన్ని ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. ఎందుకు యాకోబులో నుంచి భక్తిహీనతను తొలగించును అని ఉందంటే యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారుల యొక్క సంతానం అంతటిని కలిపి ఇశ్రాయేలు అంటారు. యాకోబు అనగా ఏకవచనము, ఇశ్రాయేలు అనగా బహువచనము. ముఖ్యముగా 1000 ఏండ్ల పరిపాలనలో ఉండేటువంటి జనాభా ఎవరంటే ముఖ్యముగా మొట్టమొదటిగా ఎవరుంటారంటే ఆయన జనాంగమైనటువంటి యూదులు మరియు ఇశ్రాయేలీలు. ఆ తర్వాతనే
గొర్రెలుగా తీర్చబడినటువంటి అన్య జనాంగం యొక్క ప్రవేశం. వారికంటే ముందుగా ఏ సంఘం అయితే రహస్య రాకడలో ఎత్తబడిందో 7 సంవత్సరముల అనంతరం హర్మెగిద్దోను యుద్ధం చేయటానికి ఒలీవాల కొండ మీదకు వస్తాడే, వచ్చేటప్పుడు ఎవరినైతే వెంటబట్టుకుని వస్తాడో వాళ్ళు, అంటే మహిమా శరీరులు ప్లస్ ఇజ్రాయిలు యూదుల జనాంగము ప్లస్ గొర్రెలుగా ఎంచబడినటువంటి అన్య జనాంగం, వీళ్ళంతా కూడా ఏ రాజ్యంలో ఉంటారు? 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఉంటారు. అప్పుడు ఆ వచనం నెరవేరదు. ఏ వచనం? విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుంచి ఏం తొలగిస్తాడు? అది. మరి భక్తిహీనులు 1000 ఏండ్ల భక్తిహీనులు 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఉంటే మరి ఆ వచనం నెరవేరదుగా. ఇప్పుడు ఆ వచనం నెరవేరాలంటే యాకోబులో నుంచి ఏం తొలగించాలి? భక్తిహీనత. అది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధముగా మనం చూస్తున్నట్లయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పటంలో ఉన్న అర్థం ఏంటంటే, ఈ లోకములో 1000 ఏండ్ల పరిపాలన రాజ్యము చెయ్యడు అని కాదు అర్థం. ఇహలోకపరమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, భక్తిహీనత మరియు సమస్త వేషధారణ మరియు మార్కు సువార్త 7:21 ఉన్నట్టుగా 13 చెడ్డగుణాలు మరియు సకల దుర్నీతి, ఇవేమి కూడా ఏ రాజ్యంలో ఉండవు? అది. అందువల్ల నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ విధముగా సకల దుర్నీతి, భక్తిహీనత, ఆ 13 దరిద్రపు కార్యాలు, శరీరాశ, నేత్రాశ, జీవటంబం, ఇవన్నీ కూడా 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఉండవు అని ఈ వచనాల ద్వారా మనకు అర్థమైంది. మరి అందులో ఉండేది ఏంటి? ఆ 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఉండబోయే ఏంటి? నీతి, న్యాయము. నీతి, ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. ఇక్కడ రాజు నీతిని బట్టి రాజ్యము చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. చాలా జాగ్రత్తగా గమనించండి. రాజు నీతిని బట్టి రాజ్యము చేయును అంటున్నాడు. అదే రాజ్యం? ఏ రాజ్యం చెప్పండి? అది 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం. మరి అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు అంటున్నారు. అది కూడా ఏ రాజ్యం? అంటే దాని అర్థం ముఖ్యంగా 1000 ఏండ్ల పరిపాలనలో రారాజు యేసు ప్రభు, అధికారులు ఆయన 12 మంది శిష్యులు. చక్కగా అర్థం చేసుకోండి. రాజు నీతిని బట్టి రాజ్యం చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలెదరు. వాళ్ళేమో ఏలుబడి చేస్తారంట, ఈయనేమో రాజ్యం చేస్తారంట. అయితే మనకు అర్థమైపోయింది ఏంటంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటే దుర్నీతి, భక్తిహీనత అనేవి ఉండవు. కానీ ఆ రాజ్యములో ఏముంటాయి? పూర్తిగా నీతి, న్యాయము. దేవుని దగ్గర ప్రతి విషయములో నీతి, న్యాయము అనేవి ఉంటాయి. కానీ దయ్యం దగ్గర నీతి, న్యాయాలు అనేవి ఉండవు. వాడు ఏమంటున్నాడు? ఈ లోక రాజ్యాలన్నింటినీ యేసు ప్రభువుకు చూపెట్టి నాకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తా అంటే ఏంటి? ఇక నీతి న్యాయాలతో పని లేదు. ఎవరు దండం పెడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇక నీతి న్యాయాలతో పని లేదేక ఎవరు దండం పెడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు. కానీ దేవుడు అట్ట కాదు. మనం అడిగినా సరే, ప్రార్థన చేసినా సరే, అడిగినంత మాత్రాన ఆయన మనకి ఇవ్వాలనేటువంటి రూల్ ఏమీ లేదు. మనకి ఇవ్వటము న్యాయం అనిపిస్తేనే ఆయన ఇస్తాడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం. అధిక బలము చేత చాచిన బాహువు చేత, అధిక బలము చేత చాసిన బాహువు చేత, భూమిని
భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. చూశారా, అడిగిన ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడంట ఆయన. ఎవరికి ఇస్తాడట? ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇస్తున్నాను. కానీ అక్కడ వాడేమంటున్నాడు లూకాసు వార్తలో? నాకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. అంటే ఏంటి? దండం పెడితే చాలు, నమస్కారం చేస్తే చాలు, ఇంకంతే, ఇక నీతి న్యాయాలతో పని లేదు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇస్తా. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో మొత్తం రాజ్యమంతా కూడా నీతి న్యాయాలతో నిండి ఉంటుంది. లంచగొండులు అసలు ఉండరు, లంచాలు తీసుకునే వాళ్ళు అసలు ఉండరు, మోసాలు చేసేవాళ్ళు అసలు ఉండరు. లంచం తీసుకోవాలనే ఆలోచన 1000 ఏండ్ల పరిపాలనలో అసలు ఎవరికి రాదు. మోసం చెయ్యాలనేటువంటి ఆలోచన, ఆ ప్రేరేపణ అసలు మైండ్లోకి రాదు జనాలకి. ఎందుకు రాదు చెప్పనా? 6000 సంవత్సరాల నుంచి మానవ జాతిని అనీతి అన్యాయములతో నింపేసి, దుర్నీతితో నింపేసి, భక్తిహీనతతో నింపి, దుర్మార్గతతో నింపి, నేత్రాశ, జీవపు డంభము, తర్వాత శరీరాశతో నింపి మోసం చేయించు వచ్చినటువంటి ఈ అపవాది 1000 ఏండ్లు ఏం చేయబడతాడు? వాడు బంధింపబడతాడు గనుక ఆ యొక్క ఆలోచనలు కూడా మనుషుల్లోకి రావు గనక ఎవరు కూడా లంచం అడగరు, ఎవరు కూడా న్యాయం తప్పి ప్రవర్తించరు. కాబట్టి ప్యూర్గా యేసు ప్రభు రాజ్యం ఎలాగుంటుందంటే ఎక్కడ చూసినా నీతి న్యాయం. అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదని యేసు ప్రభు చెప్పిన మాట కరెక్ట్గా వాస్తవం. పైగా ఈ బబులోను సామ్రాజ్యము, మాదియా పారసీక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, తర్వాత రోమా సామ్రాజ్యము, తర్వాత 10 రాజ్యాలు, తర్వాత ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, రాబోతున్నటువంటి 7 ఏండ్ల శ్రమల కాలము, అసలు ఇవన్నీ కూడా పోరాటాలతో ఉన్నటువంటి రాజ్యాలు, పోరాడితేనే ఒకరి నుంచి ఒకరికి అధికారం వచ్చింది, పోరాడితేనే ఒక రాజ్యం పోయి ఇంకొక రాజ్యం వచ్చింది. అందువల్ల అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయినట్లయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా శిష్యులు పోరాడుదురు కదా. అంటే ఈ రాజ్యంలో మొత్తం ఎక్కడ చూసినా ఏమున్నాయి? పోరాటాలు, బందులు, స్ట్రైకులు. మనుషులు తమ హక్కులు సాధించుకోవటానికి ధర్నాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు తమ హక్కులు సాధించుకోవటానికి. ఇటువంటి పోరాటాలు 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఉండవు. అంటే పోరాటాలు లేని 1000 సంవత్సరాల పరిపాలన ఎంత ఆశీర్వాదకరం. 5 సంవత్సరాల గవర్నమెంట్కే ఎన్నో ధర్నాలు, కర్ఫ్యూలు, ఎన్నో గొడవలు, గందరగోళాలు ఎన్నో జరుగుతున్నాయి. 5 సంవత్సరాలే గట్టిగా పరిపాలించలేకపోతున్నారు. అటువంటిది 5 సంవత్సరాలు కాదంట, 10 సంవత్సరాలు కాదంట, 100 సంవత్సరాలు కాదంట, ఎటువంటి పోరాటములు లేనటువంటి చక్కటి నీతి న్యాయముల పరిపాలనే ఈ యొక్క 1000 సంవత్సరముల పరిపాలన. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అదే 1000 సంవత్సరముల పరిపాలనను గూర్చి, లేదా అదే 1000 సంవత్సరములను గూర్చి యేసు ప్రభు మరి ఒక మాట అన్నాడు. లేదా పేతురు భక్త కోటికి లేదా భక్తులకు వ్రాస్తున్నటువంటి తన పత్రికలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆ దినము దొంగవలే వచ్చును. 2 పేతురు రాసిన పత్రికలో మనం వచ్చినట్లయితే, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనము వరకు చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను. ప్రభు దృష్టికి ఒక దినము
1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు కొందరు ఆలస్యము అని ఎంచుకొనుచున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఆలస్యము చేయువాడు కాడు కాని ఎవడును నశింపవలెనని ఇచ్ఛయింపక అందరూ మారు మనసు పొందవలెను అని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. అయితే ప్రభు దినము దొంగవలే వచ్చినట్లు వచ్చును అంటున్నాడు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును. పంచభూతములు మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు దేవుని దినము యొక్క రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టి అంటే చూడండి, ఇక్కడ పేతురు ఒక విషయాన్ని, ఒక మర్మాన్ని తెలుపుతున్నాడు. అదేమంటున్నాడంటే, ఆ దినము అకస్మాత్తుగా వచ్చును గనక జాగ్రత్తగా ఉండుడి. అది చెప్పి రాదంట, అకస్మాత్తుగా వస్తుందంట. అందువల్ల జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. దొంగలు కూడా మేము వస్తున్నాము అని బొట్టు కాటుకు పెట్టి చెప్పి వస్తారా? దొంగలు చెప్పరు. చెప్పకుండానే దొంగలు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. అకస్మాత్తుగా వచ్చేస్తారు, ఉన్నదంతా కూడా దోచుకొని వెళ్ళిపోతారు. అట్లాగే ప్రభు దినము కూడా దొంగ వచ్చినట్లుగా వచ్చునట. దానికి కింద 10వ వచనములు అంటున్నాడు, 8వ వచనములు అంటున్నాడు, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకడి, ప్రభు దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. అదే టైంలో ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నవి. ఇక్కడ చూడండి, 1000 సంవత్సరాలను కలిపి ఎన్ని రోజులు అంటున్నాడు? ఒక దినము. అయితే ఇప్పుడు ఆ దినం ఎట్లా వస్తుంది అంటున్నాడు? దొంగవలే. ఇప్పుడు ఆలోచిద్దాం, ఆ దినము దొంగవలే వచ్చును అని ఎందుకు వ్రాయబడింది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. దొంగ వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? దోచుకునే వెళ్ళిపోతాడు. ఒకవేళ తాను దోచుకుంటున్న టైంలో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు దొరికాడు అనుకోండి, పైగా ఏం చేయటానికి కూడా వెనకాడ్డు, చంపటానికి కూడా. అదే యేసుప్రభు అంటున్నాడు కదా, దొంగ దోచుకొనటానికి గాను నరహత్య చేయటానికి గాను వచ్చునని యోహాను సువార్తలు అంటున్నాడు. అవును కదా, యేసుప్రభు కూడా చేసేది ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినము దొంగ వలె వచ్చును. ఏ దినము అంటే, జాగ్రత్తగా వినండి ప్రభునందు ప్రియులారా, ఏ దినము అంటే ఒలీవాల కొండ మీద, యెరూషలేముకు ఎదురుగా ఉన్నటువంటి ఒలీవాల కొండ మీద ఆయన పాదము మోపగానే ఆ ఒలీవాల కొండ ఉత్తరము తట్టుకు సగము, తూర్పు తట్టుకు సగము విడిపోవునని ఇంతకుముందు జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో చదివాం కదా. ఏ రోజైతే ఆయన ఒలీవాల కొండ మీద అడుగు పెడతాడో ఆ రోజే దొంగ వచ్చినట్టు రావటం. దేవునికి మహిమ కలుగును గాక. దొంగ ఎందుకు వస్తాడు? దోచుకోవటానికి, అవసరమైతే చంపి వెళ్ళిపోవటానికి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఆయన ఒలీవాల కొండ మీదకి ఎందుకు వస్తున్నాడు? ఎవరిని చంపటానికి చెప్పండి? హర్మగిద్దోను లోయలో భూలోక సైనికులందరినీ ఏం చేయటానికి? చంపటానికి. ఆయనకి విరోధముగా యుద్ధం చేయాలని, ఆయనతో యుద్ధం చేయాలని ఎవరైతే ఆ హర్మగిద్దోను లోయలో, అంటే
యెహోషాపాతు లోయలో కూడుకొని ఉన్నారో వారిని చంపటానికి, వారిని హతమార్చటానికి ఆయన వస్తున్నాడు. ఎప్పుడొస్తాడు అంటే, ఎప్పుడొస్తాడు అనేది స్పష్టంగా ఏమీ వ్రాయబడలేదు. పేతురు గ్రంథంలోనేమో ఆ దినము దొంగ వలె వచ్చును అనుంది. జకర్యా గ్రంథంలోనేమో ఆ దినము ఉదయము కాదు సాయంత్రము కాదు అనుంది. అది ఉదయము కాదంట, సాయంత్రము కాదంట. మరి ఉదయము కాదు సాయంత్రం కాదు అన్నప్పుడు మరి ఎప్పుడు? అర్ధరాత్రి, మధ్యాహ్నం అన్నా కానివ్వండి, లేకుంటే అర్ధరాత్రి అన్నా కానివ్వండి, ఉదయం కాదు సాయంత్రం కాదంట. ఇంకో విషయం ఏంటంటే, అసలు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే అప్పుడు ఇప్పుడు అని చెప్పడానికి కాదు, కానీ ఒక విషయం మాత్రం చెప్పవచ్చు. ఒక విషయం మాత్రం ఏంటో చెప్పనా? యేసు ప్రభు వచ్చే టయానికి భారతదేశంలో పగలనుకో, మరి అమెరికాలో ఏంటి? రాత్రి. యేసు ప్రభు వచ్చే టయానికి ఇక్కడ రాత్రి అనుకో, మరి పగలేంటి? అమెరికాలో ఏంటి? పగలు. అంటే దాని అర్థం ఏంటి? జాగ్రత్తగా వినండి. భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఆయన వచ్చే టైం పగలైతే, అమెరికాలో ఉన్న వాళ్ళకి రాత్రి. మరి దాన్ని రాత్రి అని చెప్పలేము, పగలని చెప్పలేము, ఉదయం అని చెప్పలేము, సాయంత్రం అని చెప్పలేము. దొంగ ఏ గడియలో వచ్చినా మీకు తెలియదు. వచ్చాడంటే దోసుకుని మొత్తం వెళ్ళిపోతాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని అర్థం ఇక్కడ గమనించండి. యేసు ప్రభు రెండవ రాకడలో ఒలీవల కొండ మీదకి వస్తాడు. ఎందుకు వస్తాడంటే, హర్మెగ్దోను లోయలో ఆయనకి విరోధముగా యుద్ధం చేయటానికి కూడుకున్న జనులందరినీ సంహరించటానికి, యెహోషాపాతు లోయలో సింహాసీనుడై అన్ని జనాంగములందరికీ తీర్పు తీర్చడానికి వస్తాడు. వచ్చిన ఆయన మళ్ళీ పైకి వెళ్తాడా? ఇప్పుడు చెప్పండి. దొంగ వలె వచ్చినంటే అర్థం అదే. ఏ రోజైతే ఒలీవల కొండ మీదకి అడుగు పెడతాడో వచ్చిన తర్వాత మరలా పైకి వెళ్తాడా? వెళ్ళడు. ఎట్లా చెప్పగలరు మీరు? వెళ్ళడు. ఆ మాట నిజమే, కానీ ఎట్లా చెప్పగలరు? ఆయన పరిపాలిస్తాడు. వెరీ గుడ్. ఒలీవల కొండ మీదకు వచ్చాడు అంటే ఇక పైకి వెళ్ళేది లేదు. 1000 సంవత్సరాలు ఇక్కడే ఉంటాడు. ఇక అప్పుడే పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం. అందుకే పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం. ఎందుకంటే, అయ్యో ప్రభువా, ఇంతవరకు పరలోకంలో యాజకత్వం వహించినటువంటి నీవు, తండ్రి కుడిపార్శ్వమున ఉండి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్న నీవు, ఇప్పుడు ఈ పరలోక నివాసాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోతున్నావా? హర్మెగ్దోను యుద్ధం జరిగించడానికి వెళుతున్నావా? హర్మెగ్దోను యుద్ధం జరిగించిన తర్వాత 1000 సంవత్సరాలు అక్కడే ఉంటావా? ఇక మా దగ్గరకు రావా అనేటువంటి దుఃఖముతోనే అక్కడ ఏం ఆగిపోయింది? ఆరాధన ఆగిపోయింది. యేసు లేని చోట ఆరాధన ఉంటుందా? యేసు లేని చోట ఆనందం ఉంటుందా? యేసు లేని చోట చప్పట్లు ఉంటాయా? అసలు యేసు లేని చోట ఏముండదు. అందుకని అక్కడేంటి? అరగంట సేపు నిశ్శబ్దం. అంటే పరలోకం అంత ఎత్తులో ఉంది కనుక అక్కడున్న టైం అరగంట, భూలోకం అంత దూరంలో ఉంది కనుక ఆ అరగంట టైం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? అదే నేను చెప్పాను కదా, ట్రైన్లో వెళ్ళాలంటేనేమో 14-12 గంటలు, ఫ్లైట్లో వెళ్ళాలంటేనేమో గంట, ర్యాకెట్లు వెళ్ళాలంటే 10 నిమిషాలు అనుకుందాం. అసలు మహిమ శరీరం అయితే టైమే అవసరంలా. ఇప్పుడు మీకు అర్థమైంది పరలోక టయానికి భూలోక టయానికి ఎంత తేడా ఉందో. పరలోక టయానికి భూలోక టయానికి ఎంత తేడా ఉందో ఆలోచించండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ రోజైతే ఆయన హర్మెగ్దోను యుద్ధంలో యుద్ధం చేసి, యుద్ధము అనంతరం క్రూర మృగాన్ని, ఘటసర్పాన్ని, అబద్ధ ప్రవక్తను బంధించి 1000 ఏండ్ల పరిపాలన కొనసాగించడానికి ఏ రోజైతే వస్తాడో ఆ రోజు గురించే రాయబంది ఇక్కడ. ఆయన దొంగ వలె వచ్చును. ఏ రోజైతే వస్తాడో ఇక పైకి ఆయన మళ్ళీ వెళ్ళడు. పైకి వెళ్లకుండా ఇక్కడ ఏమి నెరవేర్చడానికి వస్తున్నాడు? 1000 ఏండ్లు నెరవేర్చడానికి వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు 1000 సంవత్సరాలు పరలోక నివాసానికి ఆయన దూరంగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏమాగిపోయింది? అక్కడ ఆరాధన లేదు. అంత నిశ్శబ్దం, అంత నిశ్శబ్దం, అంత నిశ్శబ్దం. చూసారా? అదే టైంలో ఈ పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దం ఏ ముద్ర విప్పినప్పుడు?
ఏడవ ముద్ర విప్పినప్పుడు. మరి ఏడవ బూర ఊదినప్పుడు పరలోకంలో ఏం కలిగింది? మళ్ళీ గొప్ప శబ్దం. ఎందుకు ఆ శబ్దం? రాజ్యము ఆయన వశమైపోయింది. ఇక్కడ రాజ్యము క్రీస్తుదైపోయింది. ఇక్కడ ఆయన రాజ్యం స్థాపించేశాడు. అందువల్ల పరలోకంలో మళ్ళీ ప్రార్థన స్టార్ట్ అయింది, ఆరాధన స్టార్ట్ అయింది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకములో గొప్ప శబ్దాలు పుట్టినాయి. కానీ ఏడవ ముద్ర విప్పినప్పుడు ఏమైంది? నిశ్శబ్దం అయిపోయింది. అదే నేను చెప్తున్నా. అప్పుడేమో నిశ్శబ్దం, ఇప్పుడేమో గొప్ప శబ్దం. అప్పుడు నిశ్శబ్దం ఎందుకు? ఆయన పరలోక నివాసాన్ని విడిచిపెట్టి కిందకి వచ్చేసాడు కనుక. మరి ఇప్పుడు శబ్దం ఎందుకు? ఆయన వశమైపోయాడు, స్థాపించాడు. ఎందుకు వచ్చాడో ఆ పని సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు సక్సెస్ అయింది కనుక మళ్ళీ పరలోకంలో స్టార్ట్ అయింది. ఇది ఎట్టందంటే ఐసీయూలో ఉన్న వ్యక్తికి ప్రాణం పోయినట్టుగా వచ్చినట్టుగా ఉంది. ఇది ఐసీయూలో ఉన్న వ్యక్తికి డాక్టర్లు అంటారు అంతా ఇంకో అరగంటలో సెట్ అయిపోద్ది, మీరేం బాధపడకండి అంటారు. అంటే ఒక గంట సేపు ఆ మనిషిలో ఏం లేదని, ప్రాణం లేదన్నట్టుగా, అంత వెంటిలేషన్తో బతికించారు అన్నట్టుగా. ఒక గంట తర్వాత మళ్ళీ ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చిన వెంటనే జనాలకు సంతోషం, గొప్ప రిలాక్స్. ఇదే విధంగా ఇక్కడ 1000 ఏండ్ల సమయము, అక్కడ ఎంతంట? అరగంట. ఇక్కడ ఆదివారం ఉదయం 3 గంటల ఆరాధన జరుగుద్ది. బైబిల్ స్టడీ రోజు బుధవారం 2 గంటలు జరుగుద్ది. ఆత్మకోటం 2 గంటలు జరుగుద్ది. వారానికి మొత్తం 6 గంటలు 7 గంటలే ఇక్కడ ప్రార్థన. కానీ పరలోకం అట్లా ఉండదంట. నిత్యము కెరూబులు, శరాబులు, మహాదూతలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు, కోటాను కోట్ల దేవతలు, 24 పెద్దలు అందరూ కలిసి ఎప్పుడు చూసినా అక్కడ ఏం జరుగుద్దంట? ఆరాధన. అటువంటి ఆరాధన ఒకసారి ఆగిపోయింది, అరగంట. ఆ అరగంట ఇక్కడ ఎంతసేపు? 1000 సంవత్సరం. లేదా ఆ అరగంట 7 హర్మెగ్గిద్దోను యుద్ధం జరిగేంత సేపు అని కూడా మనం అనుకోవచ్చు. ఆ అరగంట హర్మెగ్గిద్దోను యుద్ధం ఇక్కడ ఎంతసేపు అయితే జరుగుద్దో అంతసేపు అని కూడా మనం అనుకోవచ్చు. కారణం ఏంటి? హర్మెగ్గిద్దోను యుద్ధం అయిపోయిన వెంటనే ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. తన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు కనుక ఈ లోక రాజ్యములన్నీ కూడా క్రీస్తు రాజ్యము అయిపోయినవి గనుక మళ్ళీ వెంటనే పరలోకంలో ఏంటంట? గొప్ప శబ్దం. గొప్ప శబ్దం అంటే అక్కడ ఏం స్టార్ట్ అయినట్టు? మళ్ళీ ఆరాధన. అంటే ఇప్పుడు చెప్పండి, పరలోకంతో పాటు భూలోకం కూడా ఎవరిది అయిపోయింది? దేవునిది. అందుకు మళ్ళీ శబ్దం. మళ్ళీ శబ్దం ఎందుకంటే పరలోకంతో పాటు ఇప్పుడు భూలోకం కూడా ఎవరిదైపోయింది? ఆయనదే. కానీ ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను, నాకు ఒక్కసారి నమస్కారం పెడితే ఈ లోక రాజ్యాలని నీకు ఇచ్చేస్తానని చెప్పాడే, కానీ యేసు ప్రభు పెట్టలేదు. ఒకవేళ పెట్టుంటే ఏం జరిగేది? చెప్పాను ఇంతకుముందు. ఒకవేళ యేసు ప్రభు కనుక సాతానుకు నమస్కారం చేసి ఉంటే ఏమయ్యేది? భూలోకంతో పాటు పరలోకం కూడా వాడిది అయిపోయేది. భూలోకంతో పాటు పరలోకం కూడా వాడిది అయిపోయేది. వెంటనే వాడు పైకి వెళ్ళిపోయి ఏమంటాడు? ఆరాధన ఆపండి, ప్రార్థన ఆపండి, అంతా ఆపేసేయండి. కింద ఆయన నాకు నమస్కారం పెట్టాడు, ఆయనకి నాకు అగ్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు భూలోకంతో పాటు పరలోకం కూడా నాది, మీరంతా ఈ ప్లేస్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేవాడు. ఆయన కనుక నమస్కారం పెడితే భూలోకంతో పాటు పరలోకం కూడా సైతాన్ది అయిపోయేది. ఇప్పుడు ఇట్లాగే హర్మెగ్గిద్దోను యుద్ధం ద్వారా పరలోకంతో పాటు భూలోకం కూడా ఎవరిది అయిపోయింది? అయిపోయింది కనుక వెంటనే పరలోకంలో ఏం స్టార్ట్ అయినాయి? మళ్ళీ చప్పట్లో హల్లెలూయా ప్రార్థనలు అన్నీ స్టార్ట్ అయినాయి. అప్పుడు నెరవేరద్ది పరలోక ప్రార్థన. ఇది అసలు విషయం. పరలోక ప్రార్థన అప్పుడు నెరవేరద్ది. ఏమని నెరవేరద్ది చెప్పనా? పరలోకమందు నీ చిత్తము నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేరును గాక. అదండి పరలోక ప్రార్థన. అసలు పరలోక ప్రార్థనకి అర్థం తెలియకుండా జనాలు అంతా ఆచారబద్ధంగా చెప్పేస్తున్నారు అంతే. అసలు పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, దాని యొక్క తాత్పర్యం ఏమిటి, ఇదంతా జనాలకు తెలియకుండా ఆరాధన అయిపోవాలా, హల్లెలూయా చెప్పాలా, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక అంతా చదివేయటం. అసలు దాని అర్థం తెలియట్లే. పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీదనో నెరవేరును గాక. పరలోకములో దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది. భూమి మీద
ఇప్పుడు దెయ్యం చిత్తం జరుగుతుంది. దెయ్యం చిత్తం ఎప్పుడైతే భూలోక రాజ్యం అంతా కూడా యేసు ప్రభు రాజ్యం అయిద్దో అప్పుడు పరలోకంలో ఎట్లా జరుగుతుందో భూమి మీద కూడా అట్టంగా జరుగుద్ది. అప్పుడు పరలోక ప్రార్థన నెరవేరద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అది విషయం. పరలోకమందు మీ చిత్తము నెరవేరుతున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. ఇప్పుడు పరలోక రాజ్యంతో పాటు భూలోక రాజ్యం కూడా యేసు ప్రభువుది అయిపోయింది కనుక ఇప్పుడు పరలోకంలో ఏంటి? గొప్ప శబ్దాలు, చప్పట్లు, తాళాలు, మేళాలు. అబ్బో చక్కగా ఒక పెళ్లి జరుగుతుంటే ఎంత ఆర్భాటంగా డప్పులు వాయిస్తారు, అట్లా జరుగుతుంది పరలోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా చూద్దాం. ఆ దినము ఏ విధంగా వస్తుందంట? దొంగవలే. దొంగ వచ్చాడు అంటే తన పని చేసుకోకుండా వెళ్ళడు. ఆ దినము అని ఎందుకు అన్నాడంటే 1000 సంవత్సరములు దేవుని దృష్టిలో ఒక దినముతో సమానము. ఆ దినమే 1000 సంవత్సరముల పరిపాలన. అది నెరవేర్చడానికి ఆయన ఎట్లా వస్తాడంట? దొంగవలే వస్తాడట. అకస్మాత్తుగా వస్తాడట. ఎట్లా వస్తాడు? ఆ అకస్మాత్తుగా వచ్చే సమయము పగలు కాదు, రాత్రి కాదు, ఉదయం కాదు, సాయంత్రం కాదు. ఒకవేళ ఆయన ఎప్పుడు వచ్చినా సరే భూమి మీద సగం చీకటిగా ఉంటుంది, సగం పగలుగా ఉంటుంది. మరి అది ఏ టైంని చెప్పగలం మనం? ఇక్కడ మనకైతే 12 గంటల వ్యత్యాసం ఉంది, కానీ దేవుడికి అటువంటి వ్యత్యాసం లేదు. దేవుడికి అసలు ఏ వ్యత్యాసం లేదు. ఆయనకి అంతా ఒకటేలాగా ఉంది. ఇక్కడ మనం భూమి మీద ఉన్నాం కనుక మనకు 12 గంటలు, ఇంకొకళ్ళకి 12 గంటలు, మనకు పగలు, ఇంకొకళ్ళకి చీకటి. మనకు వ్యత్యాసం ఉంది, కానీ అంతెత్తులో నుంచి చూస్తే అంతా ఒకేలాగా ఉంటుంది. అదే నేను చెప్తున్నా, దేవుని యొక్క దృష్టి వేరు, మానవ దృష్టి వేరు. దేవుని యొక్క లెక్కలు వేరు, మనిషి యొక్క లెక్కలు వేరు. అక్కడ అరగంట, ఇక్కడ 1000 సంవత్సరాలు. భూమి మీద ప్రయాణం చేసుకుని వెళ్ళాలంటే బొంబాయికి 14 గంటలు. అసలు మహిమ శరీరంతో వెళ్ళాలంటే అసలు టైం ఏం అవసరంలే. అంటే ఎత్తు పెరిగే కొద్దీ సమయం తక్కువ సరిపోద్ది, ఎత్తు కిందకు వచ్చే కొద్దీ సమయం ఎక్కువ పడద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధముగా మనం ధ్యానిస్తున్నట్లయితే ఆ సమయము లేదా ఆ దినము అనేటువంటి 1000 ఏండ్ల పరిపాలన రాజ్యమును స్థాపించడానికి అకస్మాత్తుగా వస్తాడు ఆయన. ఎట్లా వస్తాడు? ఇంతవరకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొదటిగా మనం ధ్యానించింది ఏంటి? నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. రెండవది ఏంటి? ఆ దినము దొంగవలే వచ్చును. ఇప్పుడు మూడో విషయాన్ని మనం చూద్దాం. మొత్తం ఈ 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటి ఈ విషయాన్ని మనం చూస్తే కాలములు మొత్తం 10 కాలాలు ఉన్నాయి. 10 కాలాలు చాలా జాగ్రత్తగా గమనించండి. 10 పదులు 100, 10 వందలు ఎంత చెప్పండి? 1000. 10 పదులు 100, 10 వందలు 1000. ఇప్పుడు ఆయన రాజ్యము 1000 సంవత్సరములు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మొత్తం సృష్టి ఆరంభము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు, కోటాను కోట్ల సంవత్సరాలు. కానీ ఆదాము కలుగు చేయబడిన దగ్గర నుంచి ఇప్పటికి 6020 సంవత్సరాలు అని బైబిల్ లెక్క మనకు చెప్తుంది. అంతే. ఆదాము కలుగు చేయబడిన దగ్గర నుండే లెక్క మనం ఆలోచించవలసిన లెక్క. ఆదాము కంటే ముందు ఎన్నో చేశాడు, సూర్యచంద్రులను చేశాడు, ఎన్నో చేశాడు. ఆ లెక్కలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. అసలు అంతకుముందు చీకటి అగాధ జలములపైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అల్లాడుతుందో అసలు ఆ లెక్క అసలు ఎవరికీ తెలియదు. అది కోటాను కోట్ల సంవత్సరాలు. అది మనకు తెలియదు. మనకు తెలిసిన లెక్క ఎప్పటి నుంచి అంటే ఆదాము దగ్గర నుంచే. కారణం ఏంటంటే స్పష్టంగా ఉంది. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. లెక్క కరెక్ట్గా తెలుస్తుంది. అంటే ఇంకో 70 కలుపుకుంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికినట్టు? 1000 సంవత్సరాలు. సరే, 1000 సంవత్సరాలు అసలు ఎవరు బ్రతకలేదు కాబట్టి ఆ 1000 రూపాయలు ఆయనకే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం 10 కాలాలు మనం చూడగలం. 10 కాలాలు. ఇప్పుడు ఆ 10 కాలాలు నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి. 1 యుగములు. మొదటి కాలం ఏంటంటే యుగములు. ఇది ఎక్కడ నుండి ఎక్కడ వరకు అని అంటే ఆదికాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయము. ఈ 3 అధ్యాయాలలో
యుగములు అనేటువంటి కాలం ఉంది. యుగములు అనేటువంటి కాలము ఇంతకుముందు మనం పరిశీలించాం. కాలము అనేటువంటి ఆ మాటలో ఎన్ని సంవత్సరాలైనా సరే ఉండొచ్చు. లాబాను యాకోబుతో అన్నాడు, వారం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. దానియేలు గ్రంథంలో ఉంది కాలము, కాలములు, అర్ధకాలము. కాలం అంటే ఎన్ని సంవత్సరాలు? కాలము 1 సంవత్సరం. కాలములు అంటే ఎన్ని సంవత్సరాలు? అర్ధకాలం అంటే ఎంతకాలం? అంటే కాలము, కాలములు, అర్ధకాలం మొత్తం 3.5 సంవత్సరాలు. దాని అర్థం అదే నేను చెప్తున్నా. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కాలము అనేటువంటి మాటలో ఎన్ని సంవత్సరాలైనా సరే ఇమిడి ఉండవచ్చు. ఆ కాలమున సియోనులో నుంచి విమోచకుడు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అని ఉంది. మరి ఆ కాలమున అంటే అదే కాలం 1000 ఏండ్ల పరిపాలనా కాలం. అదే నేను చెప్తున్నా, అన్ని సందర్భాలు కూడా ఒకటే కాదు. ఏ సందర్భం ఎటువంటిది అని మనం తెలుసుకోవాలంటే చక్కగా పరిశుద్ధాత్మ చేత మన మనస్సు వెలిగించబడాలి. అప్పుడే ఏ కాలం ఎటువంటిది, ఏ రాజ్యం ఎన్ని సంవత్సరాలు, బబులోను ఎంత, మిగతా రాజ్యాలు ఎంతెంత అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. లేకపోతే ఎట్లుంటుంది చెప్పనా? వంకాయలు ఒకటే, బీరకాయలు ఒకటే అనుకుంటాం, బెండకాయలు ఒకటే, బీన్స్ ఒకటే అనుకుంటాం, టమాటాలు ఒకటే, క్యాప్సికమ్ ఒకటే అనుకుంటాం. కానీ ఏ కూరగాయ ఆ కూరగాయే, దేని విత్తనం దాని విత్తనమే. కానీ అన్నీ కలిపి ఏమంటారు? కూరగాయలు అంటారు. అన్నిటిని కలిపి కూరగాయలు అంటారు. కానీ కూరగాయల్లో ఏం కూరగాయలు అంటే టమాటాలు, పచ్చిమిరకాయలు, దోసకాయలు, వంకాయలు, టమాటాలు, ములక్కాయలు, ఆనపకాయలు, బూడిద గుమ్మడికాయలు, నేతి బీరకాయలు ఇవన్నీ ఉంటాయి. కానీ అన్నిటిని కలిపి ఏమంటారు? కూరగాయలు. అట్లాగే అది 7 సంవత్సరాలే కావచ్చు, 1 సంవత్సరమే కావచ్చు, 2 సంవత్సరాలే కావచ్చు, 6 నెలలే కావచ్చు, 1000 సంవత్సరాలే కావచ్చు. కాలము అనేటువంటి మాటలో ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొదటి కాలము యుగములు అని పిలువబడుతుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే ఆదాము సృష్టింపబడింది మొదలుకొని పాపము ప్రవేశించేంత వరకు. ఆదాము సృష్టింపబడింది మొదలుకొని పాపము ప్రవేశించేంత వరకు. అది ఎన్ని సంవత్సరాలు అనేది మనకు స్పష్టంగా తెలియదు. కానీ ఆదికాండం 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం, ముఖ్యంగా 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, ఈ 2 అధ్యాయములలోనే చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలోనే కదా మానవుడు తయారు చేయబడింది. అక్కడ నుంచి ఆ 3వ అధ్యాయం ముగింపుకే ఎన్నో వందల సంవత్సరాలు అయిపోయినాయి. కాబట్టి మొట్టమొదటి కాలం ఏంటంటే యుగములు. ఇక నెక్స్ట్ 2వ కాలం ఏంటంటే అని మనం చూసినట్లయితే 2వ కాలము మనస్సాక్షి యుగము. 2వ కాలము మనస్సాక్షి యుగము. డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్, మనస్సాక్షి యుగము. ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అని మనం చూసినట్లయితే పాపము ప్రవేశించింది మొదలుకొని జలప్రళయము వరకు అంటే ఇంచుమించు 1650 సంవత్సరాలు మనస్సాక్షి యుగము. ఒక తప్పును గురించి, ఒక కార్యమును గురించి వాళ్ళ యొక్క మనస్సు తప్పు అని చెప్తే తప్పు, అది ఒప్పు అని చెప్తే ఒప్పు. ఇక దాన్నే మనస్సాక్షి యుగము అన్నారు. ఇంకక్కడికి తీర్పులు తీర్చడానికి ఏమీ లేదు, క్యాలెండర్లు చూడటానికి డేట్లు లేవు, కాలం చూడటానికి తిథి, నక్షత్రము, మృగశిరము, స్వాతి అటువంటి ఏమీ కూడా లేవిక. దానిని ఏమన్నారంటే మనస్సాక్షి యుగము. పాపము ప్రవేశించింది మొదలుకొని జలప్రళయము వరకు ఇంచుమించు 1650 సంవత్సరాలు. దీనిని మనస్సాక్షి యుగం అన్నారు. మనస్సాక్షి యుగం. అదే నేను చెప్పాను కదా, ఒక యుగము అన్న, ఒక కాలము అన్న, అందులో ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఉండొచ్చు. ఇక నెక్స్ట్ 3వది మనం చూసినట్లయితే మానవ పరిపాలన యుగము. మానవ పరిపాలన యుగము. ఈ మనస్సాక్షి యుగము ఆదికాండం 4వ అధ్యాయము నుండి 8వ అధ్యాయము వరకు.
ఈ మనస్సాక్షి యుగము అనేటువంటిది ఆది కాండము 4వ అధ్యాయము నుండి 8వ అధ్యాయము వరకు. మరి యుగములు అనేటువంటిది ఉన్నదే, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పాను? ఆది కాండము 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు. ఇప్పుడు 3వ ఆ యొక్క యుగాన్ని మనం చూద్దాం. మానవ పరిపాలన యుగము. మానవ పరిపాలన యుగము ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే, జలప్రళయము నుండి దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసినంత వరకు మానవ పరిపాలన యుగము. జలప్రళయము నుండి దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసినంత వరకు అంటే ఇంచుమించు 430 సంవత్సరాలు లేదా 427 సంవత్సరాలు మానవ పరిపాలన యుగం. అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? ఏ కుటుంబాన్ని ఆ కుటుంబ యజమాని ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. ఎవరి నిమిత్తం? వాళ్ళ పిల్లల నిమిత్తం వాళ్ళే అనుదిన బలి చెల్లిస్తారు. నోవాహు బలి చెల్లించాడు, అబ్రహాం బలి చెల్లించాడు, ఇస్సాకు బలి చెల్లించాడు, యోబు బలి చెల్లించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏ కుటుంబానికి ఆ కుటుంబ యజమానే నాయకుడు లేదా పరిపాలకుడు. కాబట్టి ఇది మానవ పరిపాలన యుగము. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆది కాండం 9వ అధ్యాయము నుండి 11వ అధ్యాయము వరకు. 9వ అధ్యాయము నుండి 10-11 అధ్యాయాలు. ఇది ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? 430 లేదా 427 సంవత్సరాలు. ఇంచుమించుగా ఒక 2-3 సంవత్సరాలు తేడా అటు ఇటు ఉండొచ్చు. 430 సంవత్సరాలు, 427 సంవత్సరాలు మానవ పరిపాలన యుగం. ఇక తర్వాత మనం చూస్తే 4వది వాగ్దాన యుగము. 4వ యుగము వాగ్దాన యుగము. వాగ్దాన యుగము అబ్రహాముతో వాగ్దానము చేసినది మొదలుకొని ధర్మశాస్త్రము వచ్చినంత వరకు. అబ్రహాముతో వాగ్దానము చేసినది మొదలుకొని ధర్మశాస్త్రము వచ్చేంత వరకు. చెప్పండి, 4వ యుగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పండి? అబ్రహాముతో వాగ్దానము చేసింది మొదలుకొని ధర్మశాస్త్రము వచ్చేంత వరకు. ఇది ఎన్ని సంవత్సరాలు చెప్పనా? ఈ యుగం ఎంతకాలం తెలుసా? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదవండి. అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చే అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానమే క్రీస్తు. నేను చెప్పునది ఏమనగా 430 సంవత్సరములైన తరువాత 430 సంవత్సరాలైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరార్థకము చేయునంతగా. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందంటే ఇక్కడ 430 సంవత్సరాలు. అది 430 సంవత్సరాల తర్వాత వచ్చిందట ధర్మశాస్త్రం. ఎక్కడి నుండి? ఎవరి దగ్గర నుండి? అబ్రహాముకు వాగ్దానం చేయబడిన దగ్గర నుండి ధర్మశాస్త్రం వచ్చేంత వరకు 430 సంవత్సరాలు. అది ఎట్లాగ చెప్పనా? ఇదే విషయం ఇంకో చోట ఉంది. ఎక్కడ? ఇదే విషయం ఇంకో చోట. అక్కడున్న విషయాన్ని పౌలు చెప్పాడు, కొత్తగా ఏం చెప్పలే. ఆయన బలి చెల్లించి నిద్రపోయాడు కదా, బలి చెల్లించి నిద్రపోయాడుగా. ఎన్నో అధ్యాయంలో? 15వ అధ్యాయంలో. 15వ అధ్యాయం ఆది కాండంలో బలి చెల్లించి ఏం చేశాడు? నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు దేవుడు చెప్పాడు ఏమని? తమద కాని దేశంలో నీ సంతానం వారు 430 సంవత్సరాలు ఏమై ఉంటారని చెప్పాడు. అది దాని సంగతి. అంటే అర్థం ఏంటి? అబ్రహాము మొదలుకొని 430 సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది? ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? ఆ 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని దర్శించి ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. సీనాయి కొండ దగ్గర వాళ్ళకి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం. అది లెక్క. అబ్రహాముతో వాగ్దానం చేయబడింది మొదలుకొని ధర్మశాస్త్రం వచ్చేంత వరకు 430 సంవత్సరాలు. మరి ఇది ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు అది కూడా తెలియాలిగా. ఇప్పుడు చూడండి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని మనం చూస్తే
ఆది కాండము 12వ అధ్యాయము నుండి నిర్గమాకాండము 18వ అధ్యాయము వరకు, ఆది కాండము 12వ అధ్యాయము నుండి నిర్గమాకాండము 18వ అధ్యాయము వరకు, ఆది కాండము 12వ అధ్యాయము నుండి నిర్గమాకాండము 18వ అధ్యాయము వరకు. దీనిని ఏ యుగం అన్నారు చెప్పండి? వాగ్దాన యుగము. ఈ వాగ్దాన యుగం తర్వాత ఏ యుగము? అదే దాని అర్థం ఏంటి? 430 సంవత్సరాల తర్వాత ఏమొచ్చిందని చెప్పాను? ధర్మశాస్త్రం. అంటే వాగ్దాన యుగం తర్వాత వచ్చినటువంటి యుగము ధర్మశాస్త్ర యుగం. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో అప్పటి నుంచి ధర్మశాస్త్ర యుగముగా పిలువబడింది. ధర్మశాస్త్ర యుగముగా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని మనం చూద్దాం. చూడండి, ధర్మశాస్త్రము ఇయ్యబడినది మొదలు క్రీస్తు శిలువ మీద మరణించినంత వరకు. శిలువలో 7 మాటలు పలికాడు కదా, అందులో ఒక మాట ఏంటిది? సమాప్త మాయను. సమాప్త మాయను అని యేసుప్రభు ఎప్పుడైతే పలికాడో ఆ మాట పలికిన వెంటనే ఏ యుగానికి సమాప్తి అయిపోయింది? ధర్మశాస్త్ర యుగానికి సమాప్తి అయిపోయింది. ఇంచుమించు ఈ యొక్క యుగము 1500 సంవత్సరాలు. ధర్మశాస్త్రము 1500 సంవత్సరాలు అమల్లో ఉంది. 1500 సంవత్సరాల్లో అమల్లో ఉంది ధర్మశాస్త్రం. 1500 సంవత్సరాలు. దీనికి సంబంధించినటువంటి రెఫరెన్సులు యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఈ 2 వచనాలు చూసినట్లయితే ధర్మశాస్త్రం గురించి ఉంది, సమాప్తము అనేటువంటి దాని గురించి మనం చదవగలం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రకి ఏమై ఉన్నాడు? సమాప్తి అయి ఉన్నాడు. సమాప్తము అనే మాట ఎక్కడ పలికాడు? సిలువలో. అది ఎప్పుడు సమాప్తం అయిపోయింది? రోమా పత్రికలో సమాప్తం అయిపోయింది. అంటే దాని అర్థం ఇంచుమించు కొత్త నిబంధనకి, అంటే యోహాను సువార్తకిను నిర్గమాకాండం 18వ అధ్యాయానికి ఎన్ని సంవత్సరాలు తేడా? 1500 సంవత్సరాలు తేడా. అంటే ధర్మశాస్త్రము అనేటువంటి చట్టం భూమి మీద 1500 సంవత్సరాలు అమలులో ఉంది. అమలులో. మరి ఎప్పుడైతే సమాప్తం అని పలికాడో అప్పుడు ధర్మశాస్త్రానికి సమాప్తం అని మనం తెలుసుకున్నాం. మరి ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత ఏ కాలం వచ్చింది? ఏ యుగం వచ్చింది? కృపాయుగం. రేస్, వెరీ గుడ్. 6వ కాలము, 6వ యుగము కృపాయుగము. 6వ యుగము కృపాయుగము. 6వ యుగం ఏంటి చెప్పండి? కృపాయుగము. ఈ యొక్క కృపాయుగము ఎక్కడ నుండి ఎక్కడ వరకు? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క కృపాయుగము లేదా కృపాకాలము ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అని మనం చూస్తే, క్రీస్తు మృతులలో నుండి పైకి లేపబడిన రోజు దగ్గర నుండి ఆయన ఆగమనము వరకు. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. క్రీస్తు మృతులలో నుంచి పైకి లేచిన ఆ రోజు నుంచి, లేదా కార్యాల్లో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటి? గలిలయులారా మీరెందుకు నిలబడి అట్ట చూస్తున్నారు? మీ కళ్ళ ముందు నుంచి పరలోకమునకు ఆరోహణమైపోయినటువంటి ఈ యేసే మరలా భూమి మీదకి దిగి వచ్చునని చెప్పేసి ఆ 1వ అధ్యాయంలో ఉంది కదా అపోస్తల కార్యాల్లో. అప్పటి నుంచి, అంటే ఏ రోజైతే యేసు ప్రభు పైకి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి మళ్ళీ ఏ రోజైతే రహస్య రాకడలో వచ్చి తన సంఘాన్ని ఎప్పుడైతే పైకి తీసుకెళ్తాడో అప్పటి వరకు ఇంచుమించు 2000 సంవత్సరాలు. ఈ కృపాయుగము సమాప్తమాయను అని చెప్పినప్పుడు అప్పటి నుంచి, లేదా వాళ్ళందరి ముందు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడే
ఆ రోజు నుంచి మరలా రహస్య రాకడలో వచ్చి సంఘాల్ని పైకి తీసుకెళ్తాడే, అప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 2000 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆ విషయం అట్ట పెట్టండి. ఇప్పుడు మరి ఒక విషయాన్ని మనం చూద్దాం. ఈ 2000 సంవత్సరాలు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు, ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు, అది కూడా మరి తెలుసుకోవాలిగా. ఈ 2000 సంవత్సరాలు యోహాను సువార్తలో అయితేనేమో 19వ అధ్యాయము, మత్తయి సువార్తలో అయితేనేమో 28వ అధ్యాయము, మార్కు సువార్తలో అయితేనేమో 16వ అధ్యాయము, లూకా సువార్తలో అయితేనేమో 24వ అధ్యాయము. అంటే దాని అర్థం ఏంటి? ఆయన శిలువ మరణమును గురించి, పునరుద్ధానమును గురించి 4 సువార్తల్లో కూడా రాయబడింది. 4 సువార్తల్లో రాయబడింది. కానీ ఈ 4 సువార్తల్లో కూడా అధ్యాయాలన్నీ సమానంగా లేవు. మత్తయి సువార్తలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28. లూకా సువార్తలు ఎన్ని ఉన్నాయి? 24. యోహాను సువార్తలు ఎన్ని ఉన్నాయి? 21. మార్కు సువార్తలో 16. అంటే అధ్యాయాలు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి కనుక ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ పర్వాలేదు. 4 సువార్తల్లో కూడా సిలువ వేయబడిన దృశ్యం ఉంది, సిలువలో పలికినటువంటి ఆ చివరి మాట కూడా ఉంది. అప్పటి నుండి సంఘము ఎత్తబడేంత వరకు ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 2000 సంవత్సరాలు. దీనిని కృపాయుగము అన్నారు. అంటే ఈ 4 సువార్తల్లో కూడా సిలువ వేయబడి సిలువ మీద సమాప్తము అని పలికిన దగ్గర నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం వరకు 2000 సంవత్సరాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం వరకు 2000 సంవత్సరాలు. అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఏం చేయబడుతుంది చెప్పండి? ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు నెక్స్ట్ మరి ఒక యుగము లేదా మరి ఒక కాలము. ఏంటి ఆ కాలము? సంఘము ఎత్తబడిన వెంటనే ప్రారంభమయ్యేటువంటి కాలం ఏంటి? అంత్యక్రీస్తు యొక్క పరిపాలన. ఈ అంత్యక్రీస్తు యొక్క పరిపాలన 7 సంవత్సరాలు. అయితే ఇందులో 2 భాగాలు ఉన్నాయి. 3.5 సంవత్సరముల శ్రమల కాలము, 3.5 సంవత్సరముల మహాశ్రమల కాలం. కాబట్టి 3.5 సంవత్సరముల శ్రమల కాలాన్ని మామూలుగా శ్రమల కాలం అంటారు. అదొక యుగం, రాసుకోండి. అదే నేను చెప్తున్నా. కాలము అంటే ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, యుగం అంటే ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. ధర్మశాస్త్రం ఎన్ని సంవత్సరాలు ఉంది చెప్పండి? ధర్మశాస్త్రం ఎన్ని సంవత్సరాలు ఏలుబడి చేసింది? 1500 సంవత్సరాలు. మరి అబ్రహాముకు వాగ్దానం చేయబడిన దగ్గర నుంచి ధర్మశాస్త్రం వచ్చేంత వరకు ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. చూసారా? అదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ కాలమేమో 430, ఈ కాలమేమో 1500 సంవత్సరాలు, కృపాకాలమేమో 2000 సంవత్సరాలు. మరి శ్రమల కాలం వచ్చేటప్పటికి ఆ యుగం ఎంత అంట? 3.5 సంవత్సరాలే. శ్రమల కాలం ఎంత? 3.5 సంవత్సరాలు. ఇది 7వ కాలము, 7వ యుగము, శ్రమల కాలము. ఇక నెక్స్ట్ ఈ మహాశ్రమల కాలం. అదెంత కాలం? అది కూడా 3.5 సంవత్సరాలు. 7 సంవత్సరాలను 2గా విభజించాలి. 3.5 సంవత్సరముల శ్రమల కాలము, 3.5 సంవత్సరముల మహాశ్రమల కాలం. అయితే ఈ 2 కూడా కలిపి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము నుండి 19వ అధ్యాయము వరకు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము నుండి 19వ అధ్యాయము వరకు 7 ఏండ్ల శ్రమల కాలము. ఈ 7 ఏండ్ల శ్రమల కాలములో 2 భాగాలు ఉంటాయి. ఒకటి శ్రమల కాలము, రెండవది మహాశ్రమల కాలం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎన్ని యుగాలు అయిపోయినాయి చెప్పండి? 8 అయిపోయినాయి. ఎన్ని యుగాలు అయిపోయినాయి? 8 అయిపోయినాయి. ఇక నెక్స్ట్ 9వది నీతి యుగము. 9వది నీతి యుగము, డిస్పెన్సేషన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి యుగము, డిస్పెన్సేషన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి యుగము. దీనికి మరి ఒక పేరు ఉంది, డిస్పెన్సేషన్ ఆఫ్ గోల్డ్, సువర్ణ యుగము. డిస్పెన్సేషన్ ఆఫ్ గోల్డ్, సువర్ణ యుగము. ఇదే. ఇప్పుడు చెప్పండి, మరి ఇది ఏ యుగం? ఇది 1000 ఏండ్ల పరిపాలన. ఇప్పుడు మీకు వ్యత్యాసం అర్థమైంది అనుకుంటున్నాను. మీరు చూడండి,
ఫస్ట్ యుగాలు అన్నాం. యుగాలు అన్నప్పుడు అది ఎన్ని అధ్యాయాలు? ఆదికాండం 1, 2, 3 అధ్యాయాలు. తర్వాత ఏ యుగం? మనస్సాక్షి యుగం. అది ఎన్ని అధ్యాయాలు? 4 నుంచి 8వ అధ్యాయం వరకు. తర్వాత ఏ యుగం? మానవ పరిపాలన యుగం. అది 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. తర్వాత ఏ యుగం? వాగ్దాన యుగం. అది ఎన్ని సంవత్సరాలు? 427 సంవత్సరాలు. అది ఎన్నో అధ్యాయం నుండి? 12 నుంచి నిర్గమ 18 వరకు. తర్వాత ఏ యుగం? ధర్మశాస్త్ర యుగం. అది ఎన్ని సంవత్సరాలు? 1500 సంవత్సరాలు. తర్వాత ఏ యుగం? కృపాయుగం. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? సువార్తలన్నిట్లో చివరి అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం వరకు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 2000 సంవత్సరాలు. అంటే అర్థం ఏంటి? సమాప్తమాయను అని పలికినప్పటి నుంచి సంఘము ఎత్తబడేంత వరకు 2000 సంవత్సరాలు. ఆ తర్వాత ఏ యుగము? శ్రమల యుగం. ఈ శ్రమల యుగంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి శ్రమల కాలము, రెండవది మహాశ్రమల కాలం. మొత్తం ఇప్పటికి ఎన్ని కాలాలు అయిపోయినాయి? 8 కాలాలు అయిపోయినాయి, అంతే కదా. ఇప్పుడు 9వ కాలం ఏంటంటే నీతి యుగము లేదా సువర్ణ యుగము. నీతి యుగము లేదా సువర్ణ యుగము. ఆ నీతి యుగం ఏ యుగం? అది 1000 ఏండ్ల పరిపాలన. రాజు నీతిని బట్టి రాజ్యము చేయను, అధికారులు న్యాయమును బట్టి ఏలెదరు. ఆ నీతి యుగమే, ఆ సువర్ణ యుగమే ఏ యుగం చెప్పండి? 1000 ఏండ్ల పరిపాలన. ఇక లాస్ట్ ఇంకొకటి ఉంది. అదేంటి? నిత్య యుగము. నిత్య యుగము. ఈ యొక్క నిత్య యుగము ఎన్ని అధ్యాయాలు చెప్పనా? నిత్య యుగము లేదా నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశం అనేటువంటి నిత్య యుగము. ఈ యొక్క నిత్య యుగము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ అధ్యాయము. 21వ అధ్యాయము 22వ అధ్యాయము. ఆ 2 అధ్యాయాలతో 10వ కాలం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ 10 కాలాలు చెప్పాను కదా. ఒక విషయం, 2 విషయాలు మీరు గమనించాలి. ఈ 10 కాలాలు చెప్పాను కదా, 2 విషయాలు గమనించాలి. ఏంటో చెప్పనా? యుగములు అనేది ఏ అధ్యాయంతో ప్రారంభించబడింది? ఆదికాండం 1వ అధ్యాయంతో ప్రారంభించబడింది. నిత్య యుగం అనేది ఏ అధ్యాయంతో ముగించబడింది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంతో ముగించబడింది. అంటే టోటల్గా బైబిల్ అయిపోయినట్టు ఇంకేముందా? క్లోజ్ అయిపోయింది. టోటల్గా బైబిల్ అయిపోయింది. ఆదికాండం 1వ అధ్యాయంతో ప్రారంభమైంది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంతో ముగించబడింది. ఇంక 22వ అధ్యాయం తర్వాత ఇంకేముంది? ఇంకేం లేదుగా. కానీ ధ్యానించవలసింది ఒకటి ఉంది, సంతోషించవలసింది ఒకటి ఉంది, చక్కగా ఆత్మీయ జీవితంలో బలపడవలసింది ఒకటి ఉంది. అదేంటో చెప్పనా? నీతి యుగం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ధర్మశాస్త్రం ఎన్ని సంవత్సరాలు? 1500 సంవత్సరాలు. మానవ పరిపాలన ఎన్ని సంవత్సరాలు? 430 లేదా 27 సంవత్సరాలు. ధర్మశాస్త్రం ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆ యొక్క యుగములు అనేది ఎన్ని సంవత్సరాలు? అది ఎన్ని సంవత్సరాలు తెలియదు. మొత్తం 3 అధ్యాయాలే. ఆదికాండం 3వ అధ్యాయంతో అయిపోతుంది. అక్కడ ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. అదేంటి చెప్పనా? ఆదాము బ్రతికింది మొత్తం 930 సంవత్సరాలే గనుక ఆ యుగములు అనేది 930 సంవత్సరాలు అనుకోండి. ఎందుకంటే 1000 సంవత్సరాలు ఎక్కడా కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ 10 కాలాలు మనం ధ్యానిస్తుంటే మనం సంతోషించవలసింది ఒకటి ఉంది. అదేంటి చెప్పనా? అన్ని యుగాల కంటే కృపాకాలం ఎక్కువ. అది విషయం. అన్ని కాలాల కంటే ఏ కాలం ఎక్కువ? కృపాకాలం. అది ధర్మశాస్త్రం 1500 సంవత్సరాలే, మానవ పరిపాలన కొన్ని సంవత్సరాలే, బబులోన్ రాజ్యం 68 సంవత్సరాలే, ఆ యొక్క గ్రీకు సామ్రాజ్యం 300 సంవత్సరాలే, రోమా సామ్రాజ్యం 394 సంవత్సరాలే, మాదియా పార్శిక సామ్రాజ్యం 208 సంవత్సరాలే. మానవ పరిపాలన యుగం అనేటువంటిది ఆ యొక్క ఆదికాండం 4వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకే. ఎన్ని కాలాలు చూసినా సరే, ఈవెన్ 1000 సంవత్సరముల పరిపాలన కూడా 1000 సంవత్సరాలే. కానీ అన్నిటికంటే ఏ కాలం ఎక్కువ? కృపాకాలమే. ఎంత కృప చూపుచున్నాడు ప్రభు చూడండి. మొత్తం
బైబిల్ చరిత్ర మనం ఆలోచిస్తే అన్ని కాలాల కంటే కృపాకాలమే ఎక్కువ. ఎందుకు ఈ కృపాకాలానికి ఇన్ని సంవత్సరాలు ప్రభు ఇచ్చాడు అంటే, ఎవరును నశింపక అందరూ ఏం పొందాలని? రక్షణ పొందాలి అని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 25వ భాగమును మీరు ఈ విషయాలు ఏమి విన్నారంటే, మొదటిగా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు. రెండవదిగా ఆ దినము దొంగవలే వచ్చును అని మనం నేర్చుకున్నాము. మూడవదిగా అసలు మొత్తం దైవ పరిపాలన అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఎన్ని కాలాలంట? మొత్తం 10 కాలాలు. ఒకటి యుగములు అనేటువంటి కాలము, రెండవది మనస్సాక్షి యుగము, మూడవది మానవ పరిపాలన యుగము, నాలుగవది వాగ్దాన యుగము, ఐదవది ధర్మశాస్త్ర యుగము, ఆరవది కృపా యుగము, ఏడవది శ్రమల కాలము, ఎనిమిదవది మహాశ్రమల కాలము, తొమ్మిదవది నీతి యుగము, 10వది నిత్య యుగము. కానీ అన్నిటికంటే కృపాకాలం ఎక్కువ. ఈ కృపాకాలంలో మీకు అందించబడుతున్నటువంటి ఈ వాక్యాలను మనస్సు పెట్టి విని దేవుని కృపను పొందండి, రక్షణ పొందండి, రాబోయేటువంటి ఉగ్రత తప్పించుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, కండ్లు మూసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం. నీ దాసును మరుగుపరుచుకొని ఈ 25వ భాగంలో అనేకమైన సత్యాలని నీ బయలుపరచు. నా రాజ్యము వేరు, నా రాజ్యము వేరు, ఈ లోక రాజ్యము వేరని రాజ్యాన్ని గురించి వేగయ్యా విడదీసి ఒక్కొక్క విషయాన్ని నీవు బయలుపరుస్తూ వచ్చావు. ఇదిగో నాయన, యుగాలు 10 యుగాలున్నవని సత్యాలని నీవు బయలుపరచావు. ఆది కాండములో ఆరంభించబడి ప్రకటన గ్రంథంలో ముగింపు కలిగించినట్లు ఆది కాండములో 1, 2 అధ్యాయము 3 అధ్యాయములో ఆరంభించబడిన ఈ యుగాన్ని ప్రకటన గ్రంథము 21, 22లో ముగింపు ఒక్కొక్క యుగాన్ని గురించి అయ్యా తేటగా రెఫరెన్స్ వాక్యాధారము ద్వారా నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నీ మాట్లాడిన ప్రతి మాటని మేము విని ఆ యుగాలను ప్రభా ఇప్పటికి మేము ఎక్కడి వరకు వచ్చామో, ఏ యుగములో ఉన్నామో, ఏ స్థానములో ఉన్నామో, చిట్ట చివరిలో మేము నిలిచి ఉన్నామన్న సంగతిని గ్రహించి ఏ విధము చేతైనా అయ్యా జీవ పునరుద్ధానములు పాల్పొంది ఆ 1000 ఏళ్ల పరిపాలనలో సదాకాలము జీవించటానికి కృప చూపించి నీ మహిమ గల రాజ్యములో నీతో సహజీవనము సంతోషముతో ఆనందకరమైన దినముగా మేము జీవించటానికి కృప చూపించు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని వారి జీవితంలో కూడా ఇటువంటి అనుభూతిలో నడిచి నీ మహిమ గల రాకడికి సిద్ధపరచమని వాక్యాన్ని బోధించిన నీ దాసుని ఆశీర్వదించు, బలపరచు. ఇంకా లోతైన సత్యాలు అనేకులకి ప్రభు బోధించటానికి కృప చూపించు. వారు కూడా విని అయ్యా నీకు దాసుని బలపరిచి అనేకులను ప్రభు నీ రాకడికి ఒక గుంపు జనంగాన్ని సిద్ధపరచడానికి నీవే సహాయం చేయమని, నీవే కృప చూపించి బలపరచమని అయ్యా నీ దాసుని నీ చేతికి సమర్పిస్తూ నీ కృపలో భద్రపరిచి నడిపించమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సకల పరిశుద్ధులకి వాక్యాన్ని బోధించిన దైవజనునికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా 26వ భాగముతో మిమ్ములను కలుసుకునేంత వరకు దైవ సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ కూడా మా యొక్క వందనములు. ఆమెన్.